నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రతి అర్జీలు సకాలంలో సమస్యల పరిష్కారం చర్యలు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వాట్సాప్ గ్రీవెన్స్ పట్ల అవగాహన పెంచుకుని సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి కళాకారుల ప్రయోజనానికి తగు ప్రాధాన్యత కల్పిస్తాం నన్నపల్లి సాంబశివరావు భాగవత సంవత్సరాల సభలో మంత్రి మనోహర్ వెల్లడి మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 10 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించే కార్యాచరణలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారు నుండి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 10 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. వీటిలో 4 రెవెన్యూ విభాగం సర్వేకు సంబంధించినవి, మిగిలిన అర్జీలు వ్యక్తిగత సమస్యలపై వచ్చిన అర్జీలుగా వివరించారు. సకాలంలో అర్జీల సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయం పరిపాలనాధికారి పర్యవేక్షణలో నిర్వహించారు. డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ లో పరిపాలనాధికారి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 10 అర్జీలు అందినాయి. అందులో 4 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. ఒకటేమో పెదరావూరు రీసర్వేకి సంబంధించి ఎక్స్టెంట్లో వేరియేషన్ వస్తుందని చెప్పి రైతులు కూడా కంప్లైంట్ చేశారు. అట్లాగే ఇంకొక కేసు ఎలక్షన్స్లో టెంట్ హౌస్ అది టెంట్ అట్లాంటివన్నీ అరేంజ్ చేసాం కానీ బిల్ రాలేదని ఒక అర్జీ అందింది. అట్లాగే గతంలో ఈ కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఎంసి ఇర్రెగ్యులర్గా జారీ చేశారు ఇన్ఛార్జి తహసీల్దార్గా ఉన్నప్పుడు అని చెప్పేసి వెలగా ఉమామహేశ్వరరావు గారు అని ఆయన కంప్లైంట్ చేశారు. డెత్ రిలేటెడ్గా ఒకటి, అట్లాగే కుటుంబ వివాదం, భూ వివాదంకి సంబంధించి వచ్చే అర్జీలు, వీటన్నిటికీ సంబంధిత సర్వేయర్ అలాగే విఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు పంపుతాం. వీటన్నిటినీ సకాలంలో పరిష్కరిస్తాం. పురపాలక సంఘంలో ఎటువంటి అవసరం ఉన్నా మీ సమస్యను వెంటనే వాట్సాప్ ద్వారా తెలియజేస్తే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘానికి సంబంధించి సమస్యల సత్వర పరిష్కార దిశగా వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేయడం జరిగిందన్నారు. 9552300009 ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించుకునేందుకు ఎటువంటి లబ్ధి పొందాలన్నా మీ ఫోన్ ద్వారా పురపాలక సంఘంలో క్రియేట్ చేసిన వాట్సాప్ ఫోన్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే సంబంధిత యాప్ మీ సమస్యలు చెప్పిన వెంటనే రికార్డ్ చేసుకుంటుందని, తద్వారా సమస్య సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు వాట్సాప్ నెంబర్ను సేవ్ చేసుకుని ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఎటువంటి పని ఉన్నా కార్యాలయం వరకు వెళ్లకుండా వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రజల అవసరాలు వాట్సాప్ మెసేజ్, వాయిస్ రికార్డ్ ద్వారా తెలియజేసే అవకాశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని కమిషనర్ లక్ష్మీపతి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశారు. ఆ నెంబరు ఉదాహరణ 9552300009 అనే వాట్సాప్ని క్రియేట్ చేశారు. దీనివల్ల మనకు ప్రయోజనం వాట్సాప్ నెంబర్ని ఫీడ్ చేసుకొని తద్వారా దానిలో వచ్చినప్పుడు హాయ్ అని ఒకటి ఫీడ్ చేయాలి. చేసిన తర్వాత ఇది హాయ్ అని మనకి ఆల్రెడీ ఆన్లైన్ అయిపోతుంది. అయిన తదుపరి వెంటనే మనము సంబంధిత దానిలో యాప్ ద్వారా మనకి ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఫిర్యాదులు కానివ్వండి, ఏదైనా దీనిలో ఫీడ్ అవుతాయి. వాట్సాప్ ఈ వాట్సాప్ ప్రత్యేకత ఏంటంటే మీరు వాయిస్ ద్వారా మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ వాయిస్ని రికార్డ్ చేసిన వాయిస్ని మేము ప్రజలకు ఫిర్యాదులు ఏమేమి చేస్తారో వాటన్నిటిని కూడా మా రికార్డు పూర్వకంగా తీసుకొని వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకు మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి వాయిస్ అనేది ఇదివరకు లేదు, మామూలుగా మెసేజ్ ఫీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ప్రత్యేకత ఏంటంటే ఇలా ప్రజలకు చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. వారి సమస్య పూర్తిగా అవగాహన అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని విషయంలో మన తెనాలి ప్రాంతానికి సంబంధించి
మన మంత్రివర్యులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా వహించారు. దీన్ని తప్పక ప్రజలందరూ చేసుకోవాలని, తద్వారా వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు వెంటనే పరిష్కరించుకోవడానికి కానీ, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఏవైనా అవసరాలు ఉన్నాయి కూడా వాటిని వెంటనే మనం తీర్చడానికి అవకాశం ఉంటుందని కూడా మంత్రివర్యులు గారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలందరూ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరందరూ కూడా ఉపయోగించుకొని మీ అందరూ సమస్యలు సత్వరమే మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ, దేశ విదేశాల్లో తమదైన కళా నైపుణ్యంతో తెనాలి ఖ్యాతిని ఇనుముడింపచేసిన కళాకారులు తమ ప్రదర్శన ద్వారా చేసిన కృషి అభినందనీయమని, వారి ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ఆదివారం రాత్రి ప్రముఖ హరికథకులు నన్నప్రిని సాంబశివరావు భాగవతార్ 10వ సంస్కరణ సభా కార్యక్రమం హరికథ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని హరికథల గానం చేసిన హరికథలను తిలకించారు. అనంతరం ప్రారంభమైన సభలో వక్తలు తమ ప్రసంగాల్లో సాంబశివరావు భాగవతార హరికథ విశేషాలను వివరించారు. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ తోటి వారికి సాయం చేసే విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెనాలి ఖ్యాతిని ఇనుముడింప చేసే ఎంతో మంది కళాకారులు వారి కుటుంబ పరిస్థితుల గురించి వివరిస్తూ ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయ సహకారాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామన్నారు. తెనాలి ప్రాంతానికి రామకృష్ణ కవి కళాక్షేత్రానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. 2009 వరకు తెనాలిలో సరైన ఆడిటోరియం లేదని, రామకృష్ణ కవి కళాక్షేత్రం ఏర్పాటుకు ముందే ఓపెన్ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రూపుదిద్దుకున్న కళా సంపదగా కళాక్షేత్రం నేడు కళాకారులకు ప్రోత్సాహకులకు వేదికగా మారిందన్నారు. తెనాలిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన సీనియర్ కళాకారులకు చిరు సత్కారంతో పాటు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. నన్నప్రిని రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని విద్యాసంస్థ చైర్మన్ చందు రామారావు, జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణరావు, గ్యాలం వేణు, బుర్రా జయలక్ష్మి, వేమూరు విజయభాస్కర్, కన్నెగంటి మురళి, బండారు రవికాంత్, హరిదాస్ గౌరీశంకర్, బజ్జంకి నాగమణి, విన్నకోట రామకుమారి, పలువురు కళాకారులు కళాభిమానులు పాల్గొన్నారు. ఈ శరీరంతో జీవిస్తూ ఉన్నటువంటి మనము అమోఘమైనటువంటి తెలివితేటలు కలిగి విద్య, జ్ఞానం, సంపద అన్ని కూడాను కలిగి జ్ఞానంతో చరించేటటువంటి వాళ్ళం. కాబట్టి 84 లక్షల జీవరాశులలో మానవుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? అసలు భగవంతుడు ఇచ్చినటువంటి మానవుని యొక్క ఈ శరీరమే గొప్పది. 3.5 కోట్ల రోమములు, 20 లక్షల కేశములు, 20 గోళ్లు, 32 దంతములు, 1000 పలవల మాంసము, 3 పలవల రక్తము, 20 పలవల గోర్లు, ఇలాంటి అమోఘమైనటువంటి మానవ జన్మాన్ని భగవంతుడు మనకిచ్చి ప్రభుత్వాలు కూడా వారికి అందించాల్సిన సహాయం అందించలేని పరిస్థితుల్లో ఆ కళని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. విగ్రహాల కోసం తపన పడే వ్యక్తులు, విగ్రహ నిర్మాణం కోసం పోరాటాలు చేసుకుంటూ ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులు, వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే కళాకారులు బతుకున్నప్పుడు వాళ్ళని గౌరవించుకోవాలి, అది నేర్చుకోవాలి. కళాకారులు సమాజంలో నిలబడాలంటే ఆ వాతావరణం, ఎకోసిస్టమ్ మొత్తం మనం జాగ్రత్త పరచాలి, భద్రపరచాలి. ఈరోజు రామకుమారి గారిని నేను 20 సంవత్సరాల క్రితం ఇదే తెనాలిలో భాస్కర్ గారు ఏర్పాటు చేశారు ఒకరోజు కార్యక్రమం. ఆ రోజు నుంచి కూడా నాలో ఒక పట్టుదల, అంత కష్టపడి భాష పైన వాళ్ళు పట్టుదల పెంచుకొని ఆ రోజుల్లో సమాజంలో స్త్రీలు ముందుకు రాలేని పరిస్థితుల్లో కూడా భాగవతార రూపాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు నిలబడి మన అందరినీ కూడా రామాయణం, మహాభారతం వాటిలో ఉన్న విలువలు మనం అర్థం చేసుకుని మనం వేసే ప్రతి అడుగులో ప్రతిరోజు, అది మన కుటుంబంలో కానివ్వండి, మనం చేసే ప్రతి కార్యక్రమంలో కానివ్వండి, మన పూర్వ చరిత్ర గురించి, భారతదేశం యొక్క చరిత్ర గురించి మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా నిలబెట్టిన మహనీయులు వీళ్ళందరూ కూడా. ఒక సందర్భంలో మా తండ్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, పాలకులు ఎవరైనా ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాలించినా అంతిమంగా మిగిలేది మనం చేసే మంచి పనులు. 2009 వరకు మీరు ఎక్కడైనా ఒక విగ్రహం చూసారా తెనాలి కవి రామకృష్ణ గురించి? ఎక్కడైనా కనపడిందా మీకు చెప్పండి. శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మొట్టమొదటిసారి ఆయన విగ్రహం చేపించి వ్యవసాయ గారిని ఆహ్వానించి ఆ రోజున మార్కెట్ దగ్గర మనం ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుని ఆ రోజు మా తండ్రి గారి సమక్షంలో చెప్పాను, ఒక అద్భుతమైన ఆడిటోరియం మనం నిర్మాణం చేసుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారి స్టేజ్ పైన
ఒక స్త్రీ వచ్చి నటించింది ప్యారిస్లో. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక స్త్రీ వచ్చి మన స్టేజ్ పైన నటించింది మన తెనాలిలో. అందుకనే మనకి ఆంధ్ర ప్యారిస్ అంటారు. మనం ఎంత సంపాదించినా చివరికి మనకి మిగిలేది ప్రజల్లో ఉన్న అభిమానం, మనం చూపించే పరస్పర గౌరవం, ఒకరినొకరు ఇంకా అభివృద్ధి చెందాలనే తపనతోటి మనం ప్రోత్సహించే విధానమే మనం నిలబెడుతుంది తప్ప ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా అందరం పోయేది ఒకే దారికే. నా ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి ఆయన తోడు తీసుకుని కళాకారుల కోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. అది ఆర్టీసీ బస్ సౌకర్యం కానివ్వండి, భవిష్యత్తులో ఇచ్చే పెన్షన్స్ విధానం కానివ్వండి, ఇతర సౌకర్యాల గురించి, ఇతర అవకాశాల గురించి, ఖచ్చితంగా వాళ్ళ సంక్షేమం గురించి 100% మా కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటుందనే విషయం ప్రస్తావిస్తూ ఈ సంవత్సరమే రాష్ట్ర స్థాయి ఒక ఉత్సవం ఖచ్చితంగా మనం నిర్వహించి మరొకసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని నేను వెళ్ళి ప్రీతమ మంత్రివర్యులకి విన్నవించుకోవటం, వారు దానికి సానుకూలంగా స్పందించి రాంబాబు నువ్వు చేస్తుంది చాలా మంచి పని, కళాకారులు కళాకానాచి తెనాలి సాంస్కృతిక శోభ పరిడివేళ్ళ చేయాలి, హరికథలకు ప్రాణం పోయాలి, కాబట్టి నేను కూడా కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తాను. ఆ సహాయం మీ నాన్నగారి సంస్మరణ సందర్భంగా చేద్దామని చెప్పి మన మంత్రివర్యులే ఈ ఉచితంగా ఈ నగదు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వారి చేతుల మీదుగా వారి ధనంతోనే చెప్పొద్దన్నారు, నా నగదని చెప్పొద్దయ్యా అన్నారు. అయినా కానీ 20 మంది కళాకారులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున, రూపాయి 2 రూపాయలు కాదండి, 5,000 రూపాయల చొప్పున సారు వారికి నగదు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం అసలు కార్యక్రమం అది, పేదల కళాకారులకు నగదు పంపిణీ చేయాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కళాకారుడు, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహోన్నతమైన కళాకారుడు. ఎవరైనా సరే, ఎంతటి వారే కలెక్టర్ అయినా సరే కళాకారుడిని అక్కడి నుండి చూడాలా. అయితే కళాకారులు చాలా దైన్య స్థితిలో ఉన్నారు. అది సార్కు తెలిసి వారికి నగదు సహాయం ఆయన ఆర్థిక నిధుల నుంచి ఇస్తూ ఉన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక సంగీత సామ్రాట్ ఇళయరాజా సంగీత విభావారి కార్యక్రమాన్ని అశేష ప్రేక్షక జన సందోహం నడుమ విశేషంగా నిర్వహించారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం స్వరలయ వేదిక 527వ కార్యక్రమంగా మెలోడీ సాంగ్స్ రూపశిల్పి ఇళయరాజా సినీ రంగంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన స్వరపరిచిన పాటలతో సంగీత విభారి కార్యక్రమాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల గాయకులు, గాయనీమణులు సంగీత విభారి కార్యక్రమానికి ప్రాధాన్యతను పెంచారు. శేష, విష్ణుప్రియ, సత్యవర్ధన్, సాంబశివరావులు గాయని గాయకులుగా ఇళయరాజా స్వరపరిచిన గేయాలను ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు స్వరలయ లక్కరాజు సాయి మీడియాతో మాట్లాడుతూ ఇళయరాజా సంగీత విభావం ద్వారా తెనాలిలో ఇళయరాజా సంగీతాభిమానులకు ఓ మంచి కార్యక్రమాన్ని అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, సంగీత అభిమానులు, సంగీత ప్రోత్సాహకులు పాల్గొన్నారు. ఇళయరాజా మ్యూజికల్ నైట్ అనే కార్యక్రమంతో 40 పాటలు ఇక్కడ పాడుతున్నాము. హైదరాబాద్ నుంచి, బందర్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, అలాగే భీమవరం నుంచి సింగర్స్ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపు 40 పాటలని పాడటం జరుగుతుంది. ఈ స్వరలయ వేదికను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఈ సంస్థను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. కమిషనర్ లక్ష్మీపతి అధ్యక్షతన స్థానిక పరిపాలక సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పురపాలక సంఘ కార్యాలయంలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం 5 అర్జీలు స్వీకరించినట్లు కమిషనర్ లక్ష్మీపతి మీడియాకు వివరించారు. వచ్చిన అర్జీలు రెవెన్యూ విభాగానికి 2, ఇంజనీరింగ్ విభాగం 1, శానిటేషన్ సమస్యలు 2 ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
పబ్లిక్ గ్రీవెన్సెస్లో మాకు 4 కంప్లైంట్లు రావడం జరిగింది. అందులో రెవెన్యూ సెక్షన్ సంబంధించినటువంటివి 2, ఇంజనీరింగ్ సెక్షన్ 1, శానిటేషన్ సంబంధించినటువంటి ఒక 2, మొత్తం 5 కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాటిని ఈరోజే మాకు సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉన్న వాటి సర్వీసెస్ని వెంటనే 24 గంటలు వాటిని పరిష్కరిస్తాము. ఇంకా ఏదైనా ప్రజలు ఈ ఫిర్యాదులు అందించిన వెంటనే వాటిని కూడా వెంటనే పరిష్కరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్లాస్టిక్ బ్యాన్ మీద మేమంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దానికి సంబంధించి పట్టణ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బ్యాన్ మీద మీ అందరూ కూడా సహకరించండి. అట్టాని వ్యాపార వర్గాలు అలాగే వివిధ వాణిజ్య సంస్థలు కానివ్వండి, తర్వాత మా కళ్యాణ మండపాలు వగైరా సంస్థల వారు కూడా పూర్తిగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద మాకు పూర్తిగా సహకరించమని చెప్పి మరోసారి పట్టణ ప్రజలందరూ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని సినీ ఇండస్ట్రీ యూనియన్లని ఏకతాటిపైకి వచ్చి మోసాలను అడ్డుకోవాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. స్థానిక ఆలపాటి నగర్లోని మా ఏపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో పుట్టగొడుగుల వల్లే వివిధ సినీ ఇండస్ట్రీ అసోసియేషన్లు పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు. వీరిలో కొందరు అడ్మిషన్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని అడ్డుకునేందుకు పారదర్శకంగా అసోసియేషన్ నిర్వహిస్తున్న వారందరూ ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తొలి అడుగుగా తెనాలిలో వివిధ అసోసియేషన్ నిర్వాహకులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు సరైన అసోసియేషన్ సంప్రదించి వారి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని సూచించారు. తెనాలిలో ఇటీవల కొందరు ఆడిషన్లు నిర్వహించడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు. కొద్ది రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసి ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఏపీ సినీ అండ్ టీవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖపట్నం వ్యవస్థాపకులు ఏఎం ప్రసాద్ మాట్లాడుతూ కొందరు సినీ ఇండస్ట్రీ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసి అవకాశాలు ఇప్పిస్తామని వర్ధమాన కళాకారులను టెక్నీషియన్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొందరు నగదును కూడా పోగొట్టుకుంటున్నారని ఇలాంటి మోసాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వ్యవస్థాపకులు అమ్మటి మధుమోహన కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి సినీ ఇండస్ట్రీ ఆభరణం వంటిదని దీనిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఎటువంటి అవగాహన లేకుండా కొందరు యూనియన్లు ఏర్పాటు చేసి కళాకారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్ల నాయకులు స్పందించి వీటిని అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పేరుతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని, సినిమాల్లో వేషాలు ఇప్పిస్తామని, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని ఇలా విశాఖపట్నం నుంచి తిరుపతి నుంచి గుంటూరు విజయవాడ ఎన్నో స్థలాల్లో భయంకరమైన మోసాలు చేస్తున్నారు. చాలామంది 100 మంది ఉంటే 98 మంది డబ్బులు వసూలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, సినిమా పిచ్చి ఉన్న అమ్మాయిలను వాడుకుంటున్నారు. ఇది పద్ధతి కాదని చెప్తున్నా, ఇది మన సంస్కారం కాదని చెప్తున్నా. చేపక వలేసినట్టు సినిమా వలలో వేయొద్దు. బట్ ద థింగ్ ఈజ్ సినిమా పేరుతో ఇలా మోసాలు చేయొద్దు. మేము మా ఏపీకి నుంచి కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఉన్న సినిమా యూనియన్లన్నింటినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చే ప్రయత్నంలో భాగం. ఈ భాగంలో తొలి అడుగు విశాఖపట్నం నుంచి ప్రసాద్ గారిని పిలిపించాం. మంగళగిరి నుంచి హ్యాపీ రిసార్ట్స్ యజమాని ఆయనే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ వ్యవస్థాపకులు కూడా. మేమందరం ఎందుకు కలుస్తున్నామంటే మాకు డబ్బుతో పనిలే, మేము మోసం చేయాల్సిన అవసరం లే. డబ్బులు వసూలు చేయకుండా మోసాలు చేయకుండా వచ్చేవాళ్ళు ఉంటే మనం అందరం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో రేపటి నుంచే మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. మన తెలుగు పరిశ్రమకి మనకెంతో విలువ ఉంది అని మనం ఖచ్చితంగా నమ్మి దీనికి బలైపోతున్న వాళ్ళని నిర్వహించాలి అంటే అనేక ప్రాంతాల్లో అనేక కోణాల్లో రకరకాలైనటువంటి ఫెడరేషన్స్ ఉన్నాయి కనుక వారందరినీ ఒకసారి సమావేశపరుచుకుని మనందరము దృఢమైన సంకల్పమైన దిలీప్ రాజు గారు చెప్పినటువంటి ఒక నిశ్చలమైనటువంటి నిశ్చయాన్ని తీసుకోగలిగితే మన వెనక ఉన్నటువంటి శక్తి సామర్థ్యము ముందుకు ఉంటుందని, తద్వారా ఎందరో కళాకారులకి టెక్నీషియన్స్కి ఉపాధి జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీరు 1,00,000 2 లక్షలు ఇచ్చి సినిమాలో నేను ఉంటాను యాక్షన్ చేస్తానంటే వాడు సినిమా తీయడానికి ఇలా కోట్లు పెట్టేవాడు మీరు ఇచ్చే 1,00,000 2 లక్షలు ఎంత? మోసపోతారు. జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి వాళ్ళ తప్పేం లేదు మోసపోవటంలో. మనలాంటి కొంతమంది పెద్దలు అనుభవం ఉన్నవాళ్ళు చక్కగా వాళ్ళకి వివరించి చెప్పి ప్రచారం మీ ద్వారా మీడియా ద్వారా ప్రచారం కల్పించాలి. మీడియా కీలక పాత్ర వహించాలి. అప్పుడు మాత్రమే మా అందరికీ అవేర్నెస్ వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
మార్షల్ ఆర్ట్స్ లో అత్యుత్తమ ప్రతిభకు గాను జాతీయ స్టార్ ఎక్సలెన్స్ అవార్డు పట్టణంలోని హరిహంసిక డాన్స్ అండ్ టైక్వాండో క్లబ్ నిర్వాహకులు మాస్టర్ చిన్నాను వరించింది. హరిహంసిక డాన్స్ టైక్వాండో క్లబ్ కు చెందిన మాస్టర్ ఎం చిన్నా మార్షల్ ఆర్ట్స్ విభాగంలో గల అత్యుత్తమ ప్రతిభ అంకితభావం అంశాలకు గాను నేషనల్ స్టార్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. విజయవాడలో ఈ నెల 20వ తేదీన YMAK అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరో భానుచందర్, డాక్టర్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. సినీ హీరో భానుచందర్, YMAK అకాడమీ చైర్మన్ డాక్టర్ సుమన్ తల్వార్, గ్రాండ్ మాస్టర్ జి ప్రకాష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వారి ప్రసంగాల్లో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాస్టర్ చిన్న మాట్లాడుతూ ఈ అవార్డు తన గొప్ప గౌరవంతో మరింత బాధ్యతలు పెంచిందని అన్నారు. శిష్యుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఇది సాధ్యమైందని, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవార్డు ప్రేరణ ఇస్తోందని పేర్కొన్నారు. దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతాంగానికి తగిన నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా స్పష్టం చేశారు. సోమవారం పశు మార్కెట్ యార్డ్లో రైతులు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ, యార్డు కార్యదర్శి జేవి సుబ్బారావు, అగ్రికల్చర్ అధికారి శ్రీనిత్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కేశవన్ శ్రీనిత, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, డైరెక్టర్లు, రైతులు, ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ఏదైతే శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో మనకి 2024లో 19 జనవరి రోజు ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ అయింది కాబట్టి దాని డిస్బర్స్మెంట్కి ఈరోజు ఇక్కడ డిస్బర్స్మెంట్ కమిటీ కూర్చుని ప్రతి రైతుది కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, IFSC కోడ్, వాళ్ళ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ పేర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి ప్రొసీడింగ్ ఇచ్చి డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్రొసీడింగ్స్ కూడా రైతు వారీగా చెక్ చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న వాళ్ళకే మేము ఇప్పుడు ఇస్తున్నాము. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఏవైతే మార్కెట్ యార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటిలో కొన్ని తప్పులు ఉన్నాయి. సో అనవసరంగా ఇన్ని రోజులు ఆగి మళ్ళీ రైతులకి ఏదన్నా ఒక అకౌంట్ నెంబర్లో తప్పు కానీ అకౌంట్ నేమ్లో తప్పు కానీ ఉంటే ఆ డబ్బులు వేరే అకౌంట్కి వెళ్ళడం ఆర్ వెళ్ళకపోవడం అవుతుంది. కాబట్టి అలా చేయకుండా రైతులే వచ్చి ఏదైతే వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారో దాంట్లో డీటెయిల్స్ని క్రాస్ వెరిఫై చేసి వాళ్ళకి ప్రొసీడింగ్ ద్వారా బల్క్ ట్రాన్స్ఫర్ చేయడం RTGS మెథడ్ ద్వారా అవుతుంది. రైతులు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇంకో 2-3 డేస్ వెరిఫికేషన్ చేసి ఎవ్రీడే ఒక 100 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలికి వచ్చి రేపు పొద్దు నుంచి కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చాలామంది చేసుకున్నారు, వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చేసాము. ఎవరైతే ఏ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అది కరెక్ట్గా వాళ్ళకి తెలీదో వాళ్ళందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్కి రేపటి నుంచి పొద్దున 9 o'clockకి వచ్చేస్తే మేము వెరిఫై చేసి ఈవినింగ్ కల్లా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్బర్స్మెంట్ని మేము ఇలా చేస్తున్నాము. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. మొత్తం 140 మంది మహిళలకు 2 శిక్షణా బృందాలుగా ఏర్పరిచి శిక్షణ ఉదయం మధ్యాహ్నం సమయాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షులు కేశవన్ శ్రీనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సభ్యురాలు యాల జయలక్ష్మి, మహిళా నాయకురాలు మంచిగుపూడి వైష్ణవి, పార్టీ నాయకులు పోసాని అప్పారావు, దురు రాజు, రాంబాబు, జాకీర్, శిక్షణాదారులు విశ్వం నాగమణి, మస్తాన్ బి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలో కంఠంరాజు కొండూరు గ్రామంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము. మహిళలందరికీ ఇది మంచి అవకాశం. మీరు బాగా నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉపాధి పొందవచ్చుగా కోరుకుంటున్నాం. శ్రీశక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి శ్రీ నారా లోకేష్ గారు ఉచితంగా మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. మన దుగ్గిరాల మండలంలోకి వచ్చేటప్పటికి ఒకసారి సార్ వచ్చారు. సార్ వచ్చినప్పుడు రేయిందపాడు వాళ్ళు అడిగాడు, సార్ మేము కూడా శ్రీశక్తిలో జాయిన్ అవుతాము, మేము కూడా మిషన్ నేర్చుకోవాలని మాకు ఆసక్తిగా ఉంది, కాకపోతే మాకు మంగళగిరి దాకా వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది, పిల్లలు ఉంటారు, ఇంట్లో చూసుకోవాలి. అలా అడగంగానే ఎమ్మటే 2వ రోజే మాకు పిలిచి అలాగే శ్రీశక్తి ద్వారా మమ్మల్ని ప్రొవైడ్ చేస్తూ దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు శ్రీ అనిత గారితో మాట్లాడి మేమందరం కూడా ఎక్కడికక్కడ సెంటర్ పెట్టడం నిర్ణయించుకున్నాం.
అలాగే ముందు వచ్చే ప్రతి ఎన్నిక కూడా మన లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇద్దాము. నాకు తెలుసు ఈ ఊర్లో ప్రతి గ్రామం, ప్రతి గడప, ప్రతి ఇల్లు కూడా నాకు పరిచయమే. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఒక ముఖ్య విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కుట్టు శిక్షణ కేంద్రం మన మంగళగిరి నియోజకవర్గంలో 3 చోట్ల ప్రారంభమైంది. 4 మండలాల్లో ఓన్లీ 3 చోట్ల ప్రారంభమైంది. కానీ మన దుగ్గిరాల మండలంకి వచ్చేపాటికి 4 సెంటర్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనకి తేరకల్పూడిలో సెంటర్ ప్రారంభించి 1 రోజులు పైగా అయింది. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మీకోసం మీరు ఆలోచించకపోయినా మీకోసం ప్రభుత్వం తరఫున మన శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇవాళ పెరిగిన ఖర్చులు కానివ్వండి, ఏదైనా చూస్తూ ఉంటే మన పిల్లలకి అవసరాలు కానివ్వండి, అన్ని చూస్తే పురుషులతో పాటు సమానంగా కూడా స్త్రీ కూడా సంపాదించాలని పరిస్థితుంది. మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే లోకేష్ గారిని మనం చాలా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అసలు మన కాన్స్టిట్యున్సీకి ఆయన నిలబడటమే మనం చేసుకున్న ఒక అదృష్టం అండి. ఎందుకంటే వాళ్ళది చిత్తూరు జిల్లా, మరి అలాంటి కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు కుప్పం కానీ ఇలాంటి కాన్స్టిట్యున్సీలు వాళ్ళు అసలు చాలా డెవలప్ అవుతారండి. అలాంటి అదృష్టాన్ని మనం మంగళగిరి కాన్స్టిట్యున్సీ పొంది దాంట్లో మన కంటరాజు కొండూరు గ్రామం దాంట్లో ఉంటాం మనం చేసుకున్న అదృష్టం అండి. మన కంటరాజు కొండూరు గ్రామానికి కుట్టు మిషన్ ఏర్పాటు చేసినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపల్ల మెయిన్ రైల్లో చంపాడు వంతెన వద్ద తూటికాడులో చిక్కుకొని 3 పాడి గేదెలు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వేవూరు మండలం పోతుమరు గ్రామానికి చెందిన చౌటూరి పిచ్చయ్య తన గేదెలను కడిగేందుకు ఆదివారం కాలంలో దించగా దిగిన గేదెలు బయటికి రాకుండా తూటికాడ కాళ్లకు చుట్టుకొని మునిగిపోయాయన్నారు. సోమవారం గేదెలు మృతి చెంది తూటికాడలో పైకి తేలటంతో గుర్తించడం జరిగిందని అన్నారు. 3 గేదెలు మృతి చెందడంతో రైతు పిచ్చయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. సుమారు వీటి విలువ 3 లక్షల పైబడి ఉంటుందని గ్రామానికి చెందిన రైతులు తెలియజేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రతి అర్జీలు సకాలంలో సమస్యల పరిష్కారం చర్యలు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. వాట్సాప్ గ్రీవెన్సీ పట్ల అవగాహన పెంచుకుని సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి. కళాకారుల ప్రయోజనానికి తగు ప్రాధాన్యత కల్పిస్తాం. నన్నబ్రేని సాంబశివరావు భాగవత సంవత్సరాల సభలో మంత్రి మనోహర్ వెల్లడి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.